కుంభకర్ణాయ నమః. ప్రకృతిని ఆరాధించటం మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా కొనసాగుతోంది. పండగలు, ఉత్సవాల సందర్భంగా చెట్టు, పుట్ట, నేల, నీరు తదితర ప్రకృతి శక్తులకు పూజలు చేస్తాం. ఈ క్రమంలోనే వినాయక చవితి ఉత్సవాలు రూపుదిద్దుకున్నాయి. పార్వతీమాత నలుగు పిండితో రూపొందించిన బుజ్జగణపయ్యను ప్రకృతికి ప్రతిరూపంగానే ప్రాణ ప్రతిష్ఠ చేసింది. ఆ చైతన్యాన్ని మరిచిపోయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటి విష రసాయనాలతో గణపతి విగ్రహాలు తయారు చేసి పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నాం. ఆ విగ్రహాలను స్వచ్ఛమైన జలాశయాల్లో ముంచి కలుషితం చేస్తున్నాం. ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దశాబ్ద కాలంగా పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో మట్టి విగ్రహాల్ని పూజించటం సాంప్రదాయాల్లో భాగంగా వస్తోంది. అక్కడ వినాయక చవితి, దసరా పండుగల సందర్భంగా ఎక్కువగా మట్టి విగ్రహాల్ని మాత్రమే పూజిస్తారు. అనేక మంది కళాకారులు మట్టి విగ్రహాలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. తరతరాలుగా కొన్ని కుటుంబాల వారు మట్టి విగ్రహాలు తయారు చేస్తూ జీవనం గడుపుతుంటారు. ఆ రాష్ట్రానికి చెందిన కైలాష్ కుమార్ మండల్ కుటుంబం కూడా కళాకారుల కుటుంబమే. ఆయన చిన్న వయసు నుంచి మట్టితో దేవతామూర్తుల్ని తయారు చేసే కళలో శిక్షణ పొందాడు. దశాబ్దన్నర క్రితం హైదరాబాద్ వచ్చి మట్టి గణపతి విగ్రహాల తయారీని పరిచయం చేశాడు. నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్ సమీపంలో మట్టి విగ్రహాల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. తెలంగాణలో క్రమంగా పర్యావరణ చైతన్యం పెరుగుతోంది. నేను కలకత్తా నుంచి వచ్చి ఇక్కడ కనీసం ఒక 16 ఇయర్స్ నుంచి ఈ మట్టి విగ్రహాలు తయారు చేసి సేల్ చేస్తున్నాము. కానీ ఒక 16 ఇయర్స్ ముందు అంత డిమాండ్ లేకపోతుండే, కానీ ఇప్పుడు ఒక 7-8 ఇయర్స్ నుంచి చాలా డిమాండ్ పెరిగినాయి. మంచిగా డిమాండ్ పెరిగి ఇప్పుడు కొంచెం మంచిగానే సేల్ అవుతుంది. ఇంకా ఫస్ట్ లెక్క లేదు, ఇప్పుడు చాలా డిమాండ్ పెరిగినాయి. అమ్మవాడు కూడా చేస్తున్నాం మనం మట్టిది. ఫస్ట్ ప్లాస్టర్ ప్రైస్ వాడుతుండే, ఇప్పుడు అందరు మట్టిది వాడుతున్నారు. అందరు చిన్నప్పుడు నేర్చుకుని కనీసం ఒక 16 ఇయర్స్ నుంచి ఇప్పుడు హైదరాబాద్లో చేస్తున్నాం మనం. చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు మంచిగా. కానీ ఈ సంవత్సరం కొంచెం కోవిడ్ గురించి కొంచెం కస్టమర్ డిమాండ్ అంటే పైసలు కొంచెం తక్కువ ఇస్తున్నారు. అంత ఇంతకు ముందు లెక్క లేదు, కొంచెం మార్కెట్ డల్ ఉంది. అసలు కష్టం ఎక్కువ ఉంది కానీ పైసలు అంతా వస్తలేదు. ఫస్ట్ పూజ చేస్తాం. పూజ చేసి తర్వాత ఇది కట్టెడితో మనం ఫ్రేమ్ తయారు చేస్తాం. ఫ్రేమ్ తయారు చేసి మన వరిగడ్డి ఉంటాయి, సుత్లి వరిగడ్డితోటి మంచిగా కట్టి షేప్ తీసుకొస్తాం ఈ గణేష్ విగ్రహాలది. తర్వాత చెరువుల నుంచి బంకమట్టి తీసుకొచ్చి దానిపైన ఫస్ట్ కోటింగ్ స్టార్ట్ చేస్తాం. షేప్తో వచ్చేస్తుంది. తర్వాత మన కలకత్తా గంగమట్టితోటి దానిలో ఫినిషింగ్ వర్క్ చేస్తాం. ప్రతి విగ్రహాలు మనం భక్తితో తయారు చేస్తాం. ఇది ఎందుకంటే అన్నీ దేవుడిదే కదా, దాని గురించి మనం అన్ని విగ్రహాలు మంచిగా భక్తితో తయారు చేసి మనం రెడీ చేస్తాం. ఇది ఇంకా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కొనుగోలు చేస్తున్నప్పటికీ మట్టి గణపతులకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో కళాకారుడు కైలాష్ కుమార్ మండల్ మట్టి గణపతుల్ని అందుబాటులో ఉంచారు. గతంతో పోలిస్తే మట్టి గణపతి విగ్రహాలకు పూజలు చేయటం పెరుగుతోందని ఆయన చెప్పారు. పండగ పేరుతో విష రసాయనాలతో విగ్రహాలు తయారు చేసి నీటి వనరులు కలుషితం చేస్తే ప్రమాదం తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. మట్టి అంటే మనం అమ్మ లెక్కనే, ఇది మట్టికి పూజించేస్తే మనకి మంచిది, పర్యావరణకి కూడా మంచిది. దీని గురించి మట్టి విగ్రహాలకి అందరు పూజన చేయండి, పర్యావరణకి కాపాడండి. మీరు మట్టి గణపతి పెడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే పొల్యూషన్ వల్ల మనం చేసే ఇది పిఓపి ప్యారెస్ తీసుకొని నిమజ్జనం చేయడం వల్ల మనకు తక్కువ ఉంటుండొచ్చు హైదరాబాద్లో, కానీ ఆ నీళ్ళు ప్రవహించే మూసి చాలా ఊర్ల నుంచి ప్రవేశిస్తూ దాంట్లో బతికే జీవులు, చేపలు, చాలా తాగే నీళ్ళు ఉంటాయి కదా, పశువులు, దానికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళు వాడే కెమికల్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల. మట్టి గణపతి అనేది మనకు 1-2 అవర్స్లో కరిగిపోతుంది వాటర్లో. బట్ పిఓపి అనేది 6 months దాకా కరగదు. ఎందుకు కరగదంటే అది కూడా నేను రీజన్ ఇస్తాను. నేనే యాక్చువల్లీ నాది ఇక్కడ కాదు, నేను వచ్చి 10 years అవుతుంది. ఇంతకుముందు ముంబైలో ఉండేది నేను. ముంబైలో అన్ని నిమజ్జనాలు సముద్రంలో చేస్తారు. అది ఎందుకంటే మేము పోతాం కదా, గణపతి అయిపోయినాక ఒక 5-6 months తర్వాత పోయినా కూడా
ఆ పిఓపి అనేది కనబడుతూనే ఉంటుంది. అక్కడ విగ్రహాలు బయటకు వస్తూనే ఉంటాయి. అప్పటికి కూడా బెస్ట్ ఇస్ ద ఈకో ఫ్రెండ్లీ గణపతి అందరు వాడాలని కోరుకుంటున్నాను. మట్టి ఎందుకు కొంటామంటే మనకు మట్టి ఏంటంటే బంకమట్టి కదండి ఇది, అంటే ఇందులో కెమికల్ ఉండదు. అందులో అంటే కలర్స్ అవి కెమికల్ ఉంటాయి కాబట్టి మనం కొంటలేదు. ఇది బంకమట్టి కాబట్టి మనం కొంటున్నాం. ఇది మట్టితో కాబట్టి మనకు అంత ఇంత హానికరం ఏం లేదు. అది కెమికల్తో అవుతుంది కాబట్టి దాని రిస్క్ ఉంది, కానీ దీనికి అంత రిస్క్ లేదు అనమాట. అంటే ఏం లేదండి, అది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, ఇది రేట్ తక్కువ ఉంది. ఇంకా డిజైన్లో కానీ ఇది ఏంటంటే మనం వచ్చి చేయించుకోవచ్చు. అంటే మనకి ఈ డిజైన్ కావాలి, ఈ డిజైన్ లేదు, మాకు ఈ డిజైన్ కావాలి, ఈ డిజైన్ కావాలన్నట్టుగా చేయించుకుంటే ఏంటంటే మన డిజైన్ ప్రకారంగా ఇది చేసుకోవాలి. సంవత్సరం మేము పెడుతూనే ఉంటాం. 9 సంవత్సరాల నుంచి పెడుతూనే ఉన్నాం. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ధూల్పేటలో పెడతాం మేము. కానీ చూడి బజార్ మంచిగా మొత్తం ఫ్యామిలీ మొత్తం ఒక జాగాలో ఉంటుంది. 9 రోజులు మంచిగా ధూమ్ధామ్ చేస్తాం, తీసుకుపోతాం, మంచిగా తీసుకొస్తాం, మంచిగా మొత్తం హ్యాపీ ఉంటుంది మాకు. కెమికల్ గణేష్ మానేసి మన మట్టితోని తల్లి, మట్టి అంటే మన కన్న తల్లి కాబట్టి అట్లా మనం భావిస్తాం కాబట్టి ఈ గణేష్లు మనం వచ్చి చూస్ చేసుకొని లేకపోతే మనకు వచ్చిన మన నచ్చిన డిజైన్ చేయించుకొని మొత్తం తీసుకెళ్తేందంటే ఇది మనకు మంచిగా ఉంది కదా, రేట్ తక్కువ ఉంది, మట్టిది కాబట్టి మనకు పొద్దున వచ్చే కాలంలో ఫ్యూచర్లో పాటర్ కానీ ఏమన్నా కానీ మంచిగా ఉంటాయి మనకు అన్నమాట. ఎప్పుడైనా తీసే దాంట్లో పెట్టే దాంట్లో వెయిట్ చాలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాటర్ది చాలా ఇష్యూ వస్తుంది దానికి. ఇది కొనడం వల్ల ఇది కొంచెం హెవీ వెయిట్ ఉంటుంది. లోపల దాన్ని మొత్తం ఇది పెడుతుంది వాళ్ళు. దాంట్లో కొంచెం రేటు దీనికి ఇంకా కొంచెం తక్కువనే ఉంది రేటు. దానికి చాలా ఉంటుండే. దానివల్ల ఏంటంటే మన మనసుకి నచ్చింది ఒక డిజైన్ వస్తుందండి. ఇక్కడ తీసుకునే వల్ల మన బడ్జెట్ లోపలనే ఇస్తుండ్రు. లాస్ట్ 7 years నుంచి మేము గణేష్ పెడుతున్నాము. సో మేము లాస్ట్ 6 years నుంచి పిఓపిఏ పెడుతుండే. దానివల్ల చాలా పొల్యూషన్ అవుతుంది. అందుకనే ఈసారి ఈకో ఫ్రెండ్లీ గణేష్ పెడదామని ఫిక్స్ అయినాం. సో ఎట్లనైనా సరే పెడదామని ఇక్కడికి వచ్చినాం. సో ఇక్కడ బుక్ చేసుకొని ఉండే ఇంకా పిఓపి ఆల్మోస్ట్ ఆల్ అవాయిడ్ చేద్దామని అనుకున్నాం. पूर्ण करता बाप्पा विनायका.